ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 27. చిరంజీవి బి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాశారు. చిన్నప్పటి నుంచి నేను శ్రీరాముణ్ణి పూజించేవాణ్ణి. కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది, కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది. మాస్టర్ గారి వద్ద రోజూ సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయననే పూజించాలనిపించేది. మాస్టర్ గారిని అడిగితే కొన్ని రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు. తరువాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి, రంగన్నబాబు గారు మొదలైన మహాత్ములను దర్శించాను. తరువాత ఒకరోజు బాబా కలలో కనిపించి, నువ్వు నా రూపాన్ని ధ్యానించు, మేలవుతుంది, రామునికి నాకు భేదం లేదు అన్నారు. అలాగే చేయసాగాను. ఏప్రిల్ 10, 1975న పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊరికి వెళుతూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమన్నారు. 13వ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను. ఇంకా నిద్రపట్టలేదు. బాబా స్పష్టంగా నిలుచుని కనిపించి, మీ నాన్న 5 టెంకాయలు షిరిడీ మొక్కుకొని చాలా సంవత్సరాలైంది, వాటిలో 3 కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు. ఆయన ఉత్తరముఖంగా కూర్చొని, నీ గురువెవరు అన్నారు. నేను మాస్టారేనని చెప్పాక నాకు ఒక రహస్యం చెప్పి 3 రోజులకు ఒకసారి శ్రీ సాయి లీలామృతము పారాయణ చేయమన్నారు. నాకు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఆయన పక్కనే కుక్కలున్నాయి. భయమేసి లైటు వేశాను. ఆయన నా కళ్ళ ముందే అదృశ్యమయ్యారు. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను. తాను శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జవాబు రాశారు. జనవరి 1975లో చివరి గురువారము నా సహాధ్యాయులు ఒకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. తరువాత ఫిబ్రవరి 10న మద్రాసు నుంచి రఘు నాకిలా వ్రాశాడు. తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండులో హోటల్కి వెళ్తుండగా కాషాయ వస్త్రాలు, విభూది, కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకుని, విద్యానగర్ నుండి వస్తున్నావా అన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. ఆమె మీ కలయిక కాకతీయం కాదు, ముందే నిర్ణయమైంది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలా చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలా ఉన్నారు. నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కలకోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటున్నాను. మీ రఘు. ఒక బద్ధజీవి, తీవ్ర ముముక్షువు అయినాడు. ఏప్రిల్ 1973 ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను, నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు. నాకు పేరు ఊరు లేవు. నాకు వాడు కొడుకు వంటివాడు. నేను వాడికి తెలుసు. నా ఆశీస్సులని చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. తరువాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో. పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటీశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు. సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా, డాక్టరు, పోలేరమ్మ నర్సు, క్షేత్రపాలస్వామి కాంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ భయం లేదు, నోరు తెరు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తరువాత మెలకువ వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు. నా తమ్ముడు శేషఫనికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏండ్ల వాడైనా నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు సాయి లీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయము చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థనారాయణ మహారాజ్ వచ్చారు. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూదిని ఇంటికి పంపాను. ఇది చేరిన 4-5 రోజుల కల్లా తమ్ముడు కర్రబట్టుకొని అడుగులు వేయసాగాడు. అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాడు తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూసి, ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు. మా తమ్ముడి సంగతే ఇలా చెప్పారు అనుకున్నాను. అదే నిజమైంది. ఆ విభూది పూయటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయం లేకుండానే నడవసాగాడు.